నమస్తే, నేను లక్ష్మి. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాళ్లలో సిరల వాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాళ్లలో సిరల వాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్నా సర్జరీ చేసుకోవచ్చా? సిరల సమస్యలను నరాల సమస్యగా పొరబడుతూ ఉంటారు. సిరల వాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఎవెస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు. నొప్పుల విషయంలో రెండిటికి తేడా ఏంటి డాక్టర్ గారు? అసలు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. కీళ్ళు అంటే బేసిక్గా జాయింట్స్ ఏమో రకరకాలు. మన కాళ్ళలో పెద్ద కీళ్ళు ఉంటాయి, అంటే పెద్ద జాయింట్లు ఉంటాయి. నీ జాయింట్ ఉంటుంది, అలానే కింద ఫుట్లో కూడా చాలా జాయింట్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ వాటిలో నొప్పులు వచ్చేదాన్ని కీళ్ళ నొప్పులు అంటాం. కాళ్ళ నొప్పులు అనే దానిలో కీళ్ళ నొప్పులు కూడా ఒక భాగం. అంటే కాళ్ళలో మొత్తం కాళ్ళలో ఓవరాల్గా నొప్పులు వచ్చినప్పుడు కీళ్ళ నొప్పులు ఒక భాగం ఉంటుంది. అలానే వేరే కారణాలు కూడా కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇవి రెండింటికి కూడాను వయసుతో కాస్త పోల్చుకోవడం ఒక అలవాటు. అంటే ఒక వయసు వచ్చిన కీళ్ళ నొప్పులు రావడం సహజమే కదా, ఒక వయసు వచ్చిన కాళ్ళ నొప్పులు రావడం సహజమే కదా అని. ఇప్పుడు సైన్స్లో వచ్చే కొత్త అడ్వాన్సెస్ ప్రకారం ఇది కీళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తున్నాయి, వీటి ఏం చేస్తే తగ్గుతాయి, ఈ కొన్నిసార్లు ఎక్సర్సైజులు చేయాలా లేదంటే కీళ్ళ మార్పిడి చేయాలా, అదే మాదిరి కాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు దీనికి ఏ కారణం ఉంది, ఈ కారణం ఎలా సాల్వ్ చేస్తే తగ్గుతాయి అని కూడా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. సో ఫండమెంటల్ ఏంటంటే లెగ్స్లో డిస్కంఫర్ట్, చీదరగా ఉండటం, నొప్పులు వేయటం, దురదలు పెట్టడం, కాళ్ళు వాచటం, కాళ్ళు నల్లగా అవటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, ఇట్లాంటివి ఏం జరిగినా కూడా ఇది ఒక సిమ్టమ్గా మనం గ్రహించుకోవాలి. అండ్ ఈ లెగ్ పెయిన్ని మేము యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో లెగ్ అటాక్ అని కూడా పిలవడం జరుగుతుంది. లెగ్ అటాక్ అంటే ఎలా అయితే ఛాతీ దగ్గర ఎక్కడ నొప్పి వచ్చినా కూడా ఒక హార్ట్ అటాక్ ఏమో అని మనం డౌట్ పడి దానికి సరైన ఈసీజీ లేకపోతే వేరే పరీక్షలు చేయించుకొని అది ఉందా లేదా అని వెంటనే మనం ఖాయం చేసుకుంటామో, అలానే కాళ్లలో నొప్పులు కూడాను వాస్కులర్ ఫ్లో వల్ల వస్తే అది ఎమర్జెన్సీగా మారచ్చు. కాబట్టి దానికి కూడా వాస్కులర్ డాక్టర్స్ని కలిసి దాన్ని ఈజీగా దానిలో ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, బ్లాకేజెస్ ఉన్నా ఈజీగా డయాగ్నోస్ చేసుకొని తగ్గించుకోవడం చాలా అవసరం. సో ఇది ఇలా చేస్తే ఏంటంటే ప్రాబ్లం ఇది ఇంకా బాగా పెరిగి బాగా కాంప్లికేట్ అవ్వక ముందే దాన్ని మనం ఐడెంటిఫై చేసి తగ్గించే అవకాశం మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అంటే వారికోజ్ వెయిన్స్ అని ఏ విధంగా గుర్తించాలంటారు వాటిని? రైట్. సో కాళ్ళ నొప్పులు అగైన్ కాళ్ళలో రకరకాల సిమ్టమ్స్. నొప్పులు ఒక్కటే ఉండాల్సిన అవసరం లేదు. కాళ్ళు కలర్ మారటం, కాళ్ళలో దెబ్బలు తగిలితే మానకపోవడం, కాళ్ళలో చిన్న పుండ్లు పడి అట్లా కొన్ని ఏళ్ళు తరబడి తగ్గకుండా ఉండటం, మరి కొంతమంది కాళ్ళు బాగా దురదలు పెట్టడం, కాళ్ళు వాచటం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలు. మరి వారికోస్ వెయిన్స్ వల్ల అవుతున్నాయా, మరి ఇంకే ఇతర కారణాల వల్ల అవుతున్నాయా అని అఫ్కోర్స్ మనం తెలుసుకోవడం చాలా అవసరం. అలా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్కానింగ్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా అని హై ఇండెక్స్ ఆఫ్ సస్పెషన్, ఇది ఉండొచ్చు, ఇది ప్రాబ్లంగా మారచ్చు అనే ఒక డౌట్ ఫస్ట్ పేషెంట్కి కలగాలి. దురదృష్టవశాత్తు చాలామంది పేషెంట్స్కి వీళ్ళు వెళ్ళే చాలామంది ఊళ్ళలో డాక్టర్స్కి కూడా దీని మీద అవేర్నెస్ చాలా తక్కువగా ఉంటాం. ఎంబీబీఎస్లో కూడా ఈ కరికులం ఎక్కువ కవర్ చేయం కాబట్టి ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ అవేర్నెస్ మనకి చాలామంది డాక్టర్స్ కూడా ఉండదు. సో అందువల్ల ఈ డౌట్ పేషెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు వాస్కులర్ డాక్టర్ని సంప్రదించాలి. వాళ్ళు కలిసిన వాస్కులర్ డాక్టర్ దగ్గర కంప్లీట్గా స్కానింగ్ చేసుకునే వ్యవస్థ పరిపూర్ణంగా ఉండాలి. అండ్ వాళ్ళు స్కాన్ చేసి ప్రాబ్లం ఐడెంటిఫై చేసి అసలు ఇది వాస్కులర్ ప్రాబ్లం అవునా కాదా అని క్లియర్గా చెప్పే పెద్ద డిపార్ట్మెంట్స్కి వెళ్తేనే ఈ ప్రాబ్లం సరిగ్గా ఐడెంటిఫై అవుతుంది. చాలాసార్లు వాళ్ళు లోకల్ డాక్టర్స్కి వెళ్తే వాళ్ళు బయటికి కలర్ డాప్లర్కి రాస్తారు. అలా రాసినప్పుడు తప్పు రిపోర్టులు రావడం కానీ వేరే రిపోర్ట్స్ రావడం కానీ జరిగితే అప్పుడు ప్రాబ్లం డయాగ్నోస్ అవ్వదు. డయాగ్నోస్ అవ్వకపోతే ట్రీట్మెంట్ జరగదు. అండ్ డాక్టర్ గారు, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం, రక్త ప్రసరణ లోపం వల్ల కూడా వారికోస్ వెయిన్స్ వస్తాయంటారా? రైట్. సో ఇలా కనిపించి ఉబ్బి ఉన్న వెసల్స్ ఇప్పుడు మనం టీవీ షోలో చూస్తున్నట్టుగా ఉన్నవి, ఇవి ఒక చూడటానికి అందవికారమైనవి మాత్రమే కాదు, ఇవి యాక్చువల్గా ఉబ్బిన రక్త సిరలు అన్నమాట. సో ఎస్, ఆల్ వారికోస్ వెయిన్స్ ఇస్ సర్క్యులేటరీ డిజార్డర్. అంటే సర్క్యులేటరీ సిస్టంలోనూ మనకి వ్యాధి ఉంటేనే ఈ వారికోస్ వెయిన్స్ ఉబ్బి కనిపిస్తాయి. దీన్ని తొందరగా ట్రీట్ చేయకపోతే సర్క్యులేషన్ డ్యామేజ్ ఫర్దర్గా అయ్యి రకరకాల కాళ్ళు తీయటం కానీ లేకపోతే కాళ్ళు వేరే సమస్యలు తలెత్తడం కానీ రకరకాల ప్రాబ్లమ్స్కి గురవుతారు. ఒక కాలర్ని తీసుకుందాం డాక్టర్ గారు. సుభాని, నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? చెప్పండి సార్. చెప్పండి గారు. కీళ్ళ వాతం సార్, కీళ్ళ నొప్పులు దాదాపు 2 years నుంచి ఉన్నాయండి. అలాగే వాటికి సంబంధించి హోమియోపతిలో వాడాను మందులు, ప్రైవేట్ కూడా కొంచెం వాడామండి. అవి కంట్రోల్ కాలేదు. ఈ జాయింట్స్ మొత్తం పెయిన్ అను వాపులు వస్తాయండి ఆమెకి. రైట్.
సో క్లియర్గా జాయింట్లలో కీళ్లలో నొప్పులు ఉన్నా అంటే కీళ్ళవాతం స్పెషలిస్ట్ని కలవడం అవసరం. ఆర్థోపెడిక్ డాక్టర్స్ చూస్తారు. చిన్న చిన్న కీళ్ళు అంటే ఈ ఫింగర్స్ ఇట్లాంటివి కానీ బాగా నొప్పేస్తే ఒకసారి రుమటాలజీని కూడా కలవడం అవసరం. డెఫినెట్గా ఈ చక్కెర బిళ్ళలు, సో హోమియోపతి వీటికి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ కూడా ఉండదు. సో దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు మీ తరపు నుంచి కూడా. దీన్ని ఒక సరైన డాక్టర్స్ చూస్తే మీకు ఐడెంటిఫై చేస్తాం. ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే ఈజీగా తగ్గించవచ్చు. సో ఇప్పుడు కీళ్ళవాతం అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి వ్యాధులకు కూడాను ఇప్పుడు నాకు తెలిసి కొత్తగా స్టీరాయిడ్ స్పేరింగ్ అంటే హై డోస్ స్టీరాయిడ్స్ ఇవ్వకుండా కూడా తగ్గించే అవకాశం ఉంది. సో దాని సరైన స్పెషలిస్ట్ని కలిస్తే మీకు దాన్ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్ గారు, మడమల దగ్గర అరికాల్లో కూడా నల్లగా ఏర్పడడం అంటే ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల ఇలా అవుతాయంటారా? మోస్ట్ ఆఫెన్ వారికోస్ వెయిన్స్ వల్లే. సో మోకాలు కింద భాగము కాలు నల్లబట్టం కానీ, కాళ్ళు బాగా చీదరగా ఉండటం కానీ, కాలు వాచడం కానీ, కాలు కలర్ మారటం, కాళ్ళు ఇసుకు దెబ్బలు తగిలితే మానకపోవడం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. చాలామంది ఏంటంటే ఇది చర్మరోగం అనుకొని కొన్ని ఏళ్ల తరబడి చర్మంకు సంబంధించిన ఆయింట్మెంట్లు, క్రీములు పెట్టడం జరుగుతుంది. అలా పెడితే ఇది తగ్గదు సరికదా పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది అంటే ఒకవేళ ఇది చర్మ సమస్య అయి ఉంటే ఒళ్ళంతా రావాలి, ఓన్లీ మోకాలు కింద భాగం ఎందుకు వస్తుందనే ఒక సందేహం పేషెంట్ కూడా కలగడం చాలా అవసరం. సో ఈ మోకాలు కింద భాగమే నల్లబడుతుందంటే ఇది యూజువల్గా వాస్కులర్ సమస్యకు ఇది ఒక చిహ్నంగా మనం భావించాలి. అవి ఈజీగా తగ్గించవచ్చు. అండ్ నేను చెప్పినట్టుగా లేజర్ అనే కొత్త చికిత్స ఉంది. అలానే డీప్ వెయిన్స్ బ్లాకేజ్ ఉంటే స్టెంటింగ్ చేయొచ్చు. ఏదో పద్ధతిలో ఇది తగ్గించి బ్లాక్నెస్ పూర్తిగా పోయేట్ చేయడం చాలా ఈజీ. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, రాజేష్. నమస్తే అండి రాజేష్ గారు. చెప్పండి రాజేష్ గారు. ఎస్ రాజేష్ గారు, డాక్టర్ గారికి మీ సందేహం ఏంటో చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. ఓకే, కాల్ డ్రాప్ అయింది డాక్టర్ గారు. అంటే కాలిపైన దురదలు కూడా స్టార్ట్ అవుతాయి అంటారు కదా వారికోజ్ వెయిన్స్ వల్ల, ఇది ఏ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది అంటారు? రైట్. సో మనము తరచూ ఈ షోలోన రకరకాల వేరే షోస్లో కూడా స్టేజెస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ స్టేజెస్ ఎలాంటిదంటే కొంత జనరల్ నాలెడ్జ్ కోసం అవసరం, ఇద్దరు డాక్టర్స్ మాట్లాడుకోవడానికి స్టేజెస్ని డిస్క్రైబ్ చేసుకోవడం అవసరం. కానీ ఏం చేయకూడదంటే ఈ షో విని వాళ్ళుగా తప్పుగా అర్థం చేసుకొని నాకు ఎర్లీ స్టేజ్ డాక్టర్ గారు అని చాలామంది చెప్తుంటారు. అసలు అలా చేయడానికి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు, అలా చేయడానికి రిక్వైర్డ్ ఎక్స్పర్టైజ్ కూడా చాలామంది పేషెంట్స్ దగ్గర లేదు. అంటే ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంతా ఏంటంటే ఒక 25-30 ఇయర్స్ ఒకటే వాస్కులర్ సిస్టమ్లో కూడా బిజినెస్ ప్రాక్టీస్ మీద నేను సంపాదించిన ఎక్స్పర్టైజ్ని క్రిస్టలైజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్లో చెప్తున్నాను. ఇది 20 ఏళ్ల ప్రాక్టీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ నాట్ బీ ఎవరి కాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకోవడం కరెక్ట్గా ఉండదు. సో కాళ్ళలో దురదలు పెట్టడం, కాళ్ళు నల్లపట్టడం, కాళ్ళలో డ్యామేజ్ ఉండటం, కాళ్ళు పుళ్ళు పట్టడం, ఇవన్నీ వచ్చాయంటే చాలా అడ్వాన్స్డ్ వారికోస్ వెయిన్స్ అని అర్థం. సో దానికి తొందరగా ట్రీట్ చేయాలి. అలా ట్రీట్ చేస్తేనే మనం తొందరగా రిలీఫ్ వస్తుంది. ఇక్కడ ఈ నేపథ్యంలో నేను చెప్పాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే మళ్ళీ ఇది కాళ్ళు నలిపే కదా, కాళ్ళు వాపే కదా అని ఎలా అయితే లాస్ట్ ఇయర్ వీటిని ఇలా నెగ్లెక్ట్ చేసేసారో, సో లాస్ట్ ఇయర్ ఇదే ప్రాంతంలో మన లాక్డౌన్ స్టార్ట్ అయ్యాయి. సెప్టెంబర్కి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ లాక్డౌన్స్ రిలీజ్ అయ్యేటప్పటికి ఒక్క మంత్లో దగ్గర 16 మందికి మీరు ఇట్స్ టూ లేట్, మీకు ఏం చేయలేము, కాల్ తీసేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పంపించడం జరిగింది సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతంలో. అది దాని ముందు నా 20 ఏళ్ళ కెరియర్లో కూడా నేను 16 మందికి ఎప్పుడూ చెప్పలా, నా మొత్తం కెరీర్ అంతా కలుపుకొని. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేసి డ్యామేజ్ చేసేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది నాకు. ఈ లాక్డౌన్స్ ఎట్లాంటి లాక్డౌన్ ఎవ్వరు చెప్పినా కూడా లాక్డౌన్స్ ఆర్ ఫర్ నార్మల్ ఫంక్షన్స్. అంటే మీరు చేసుకునే పెళ్ళిళ్ళకి వెళ్ళటం, బంగారం షాపులకు వెళ్ళటం, చీరలు, వీటికి లాక్డౌన్ హెల్త్ కేర్ కోసం కాదు. మీ గుండెలో బ్లాక్ ఉన్నా, లేదంటే కాళ్ళలో వెసల్స్ బ్లాక్ అయినా, క్యాన్సర్కి కీమోథెరపీ ఇస్తున్నా, వీటికి లాక్డౌన్ ఎటువంటిది కూడా అప్లై అవ్వకూడదు. సో దీని మీద మీరు తొందరగా అటెన్షన్ తీసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారు, అశోక్. నమస్తే అండి. నమస్తే అండి. మేము మా బ్రదర్ ఆల్రెడీ ఏవిఎస్ గారి హాస్పిటల్లో 3 నెలలు ఆపరేషన్ చేయించారు 2 కాళ్ళు. రైట్ సైడ్ కాలు అది మావాడు విజయవాడకు వచ్చినప్పుడు విజయవాడకు వచ్చాడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్కి వచ్చాడు, మందులు రాశారు, అయినా కూడా 3 మంత్స్ అయిపోతుంది. రైట్ సైడ్ కాలు మా బ్రదర్ కు అదే మొద్దుబారిపోయినట్టుగా, అంటే ఆ మత్తుగానే ఉంటుంది. టాబ్లెట్స్కి మత్తు కాదండి. సో ఫండమెంటల్ ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ ఇక్కడ క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే ఈ కాలు మన ఫింగర్ దగ్గర నుంచి తొడదాకా ఒకటే పెద్ద వెయిన్ ఉంటుంది. ఆ పెద్ద వెయిన్లోకి మనం పాత రోజుల్లో కట్ చేసి గట్టిగా పెరిగి తీసేసేవాళ్ళం.
అలా తీస్తే ఆ చుట్టుపక్కల మీరు మాట్లాడుతున్న నర్వ్స్ అన్ని పూర్తి కట్ అయిపోయాయి. ఒకవేళ మీరే కానీ ఓపెన్ సర్జరీ చేసుకుంటే ఇప్పటికి నడిచేవాళ్ళు కూడా కాదు రైట్ లెగ్తో. డిఫరెన్స్ ఏమొచ్చిందంటే మనం చిన్న నీడిల్ పెట్టి దాని లోపల వైర్ ఎక్కించి ఆ వెయిన్స్ని మాత్రమే కరిగించాం. ఇలా కరిగిస్తే ఏమవుతుందంటే ఆ పక్కన నర్వ్ అప్పుడప్పుడు టచ్ అవుతుంది. టచ్ అయితే 1 నుంచి 6 నెలల ప్రాంతంలో ఆటోమేటిక్గా ఆ టచ్ అయినప్పుడు ఈ మత్తు లాంటి ఫీలింగ్ వచ్చి అదే పోతుంది. దీనివల్ల మీకు నడక ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. మీరు జనగాం కానీ, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, విజయవాడ కానీ మీరు పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వచ్చారు ఆపరేషన్ అయిన ఫస్ట్ వీక్కే. అండ్ లెఫ్ట్ లెగ్లో మీకు అలాంటి సిమ్టమ్ లేదు. లెఫ్ట్ లెగ్లో ఎందుకు అలాంటి సిమ్టమ్ లేదంటే ఆ పక్కన నరం మీ బాడీ స్ట్రక్చర్లో లేదు కాబట్టి. సో ఓవరాల్గా మనం ఇప్పుడు ఈ వ్యారికోస్ వెయిన్స్ నేను చిన్నప్పుడు ఎంబీబీఎస్ అయిన కొత్తలో కట్ చేసి లేదా మీరు బయట లోకల్ సర్జన్స్ దగ్గర ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్లో కూడా కట్ చేసుకొని తీస్తే ఇప్పటికి నడిచి కూడా వచ్చేవాళ్ళు కదా హాస్పిటల్కి. సో డిఫరెన్స్ ఏంటంటే ఈ లేజర్ చేయడం వల్ల చిన్నగా నర్వ్ టచ్ అవుతుంది. అది కూడా టైం అసోసియేట్ ఈవెంట్. ఆ మందులకి ఈవెన్చువల్గా 1 నుంచి 6 నెలల ప్రాంతంలో అవే తగ్గిపోతాయి. మీకు డౌట్ ఉంటే ఎప్పుడైనా రండి. మా దగ్గర మేము చూసే ప్రతి పేషెంట్కి మేము ఫాలోఅప్ మేమే చేస్తాం. అవసరం ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా కూడా స్కాన్ చేస్తాం. సో మా దగ్గర ప్రాబ్లమే లేదు. విజయవాడ కన్నా హైదరాబాద్ రావడం సుఖం, ఎందుకంటే అక్కడ ఓపీ నాకు విజయవాడలో చాలా బిజీగా ఉంటుంది. తప్పకుండా నంబర్ ఇస్తాం, కాల్ చేసుకొని రండి. మరొక కాలర్ ఉన్నారు డాక్టర్ రజని. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. మా నాన్నకి పాదాలలో ఇట్లా బొడమల ఇట్లా అవుతున్నాయి మేడం. అయితే అవి ఒక ఏళ్ళ నుంచి పాదాల దాకా ఉంటున్నాయి మేడం. ఏళ్ళ నుంచి ఇక్కడ మళ్ళీ మడ వరకు ఒక మున్నాదాకనేమో పలిగి వైట్ గా సొనలాగా వెళ్ళింది. హలో. సో ఇవన్నీ కూడా వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలేనమ్మా. సో ఇవన్నీ చాలా బాగా ముదిరిపోయిన వ్యారికోస్ వెయిన్స్లో వస్తాయి అట్లాగా. సో మీకు డెఫినెట్గా తొందరగా సంప్రదించాలి. అక్కడ కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఇస్తే మా దగ్గర ఎవిస్ హాస్పిటల్లో అట్లీస్ట్ హైదరాబాద్లో అండ్ మా సెంటర్స్ అన్నింటిలో కూడా స్కానింగ్ అనేది మేము ఫ్రీగా చేస్తాం మా పేషెంట్స్కి. ఎందుకంటే వ్యారికోస్ వెయిన్స్లో చూసి చెప్పడానికి ఏముండదు, స్కానింగ్ అనేది చాలా అవసరం. ఆ స్కానింగ్ మళ్ళీ బయటికి పంపించి 3-4 వేల రూపాయల వర్త పరీక్షలు చేయడం నాకు కరెక్ట్గా అనిపించదు. కాబట్టి స్కాన్ చేసి మీకు ప్రాబ్లం ఐడెంటిఫై చేసి పంపిస్తాం. అండ్ డాక్టర్ గారు, కాళ్ళ తిమ్మిర్లు ఇవి కూడా వ్యారికోస్ వెయిన్కి ఒక సిగ్నల్ అంటారా? వాటిని అలాగే చూడాలా లేదంటే ఏమనుకోవాలి వాటిని? సో కాళ్ళలో తిమ్ముర్లకి చాలా కారణాలు ఉంటాయి. డెఫినెట్గా వ్యారికోస్ వెయిన్స్ ఒక ఇంపార్టెంట్ కాజ్. అంటే టింగ్లింగ్, అంటే ఈ మడం పైన ఏరియాలో అట్లా కాలు మీద బాగా టింగ్లింగ్ రావడం అనేది వ్యారికోస్ వెయిన్స్లో మనం ఎక్కువగా చూస్తాం. అదే పద్ధతిలో షుగర్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న అలా రావచ్చు. అలాగే పౌష్టికాహారంలో లోపాలు ఉంటే రావచ్చు. ఆల్కహాల్ తీసుకుంటే అలా రావచ్చు. ఇంకా వేరే పౌష్టికాహారంలో ఏమైనా లోపాలు ఉన్నాయి, ఎనీమియా ఉన్నా కూడా అది మనం చూస్తాం. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. బట్ ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్లో కూడా ఇది చూస్తాం. సో కాబట్టి ఇది ఐడెంటిఫై చేయడం చాలా అవసరం. అలాంటి వాస్కులర్ ప్రాబ్లం కూడా ఉన్న వాళ్ళలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే తిమ్ముర్లు, పెయిన్స్ ఇవేవి తగ్గకుండా ఇంకా బాగా పెరిగిపోతాయి అన్నమాట. ఇంకొక కాలర్ తీసుకున్నాం డాక్టర్ గారు. రవి, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి రవి గారు. చెప్పండి గారు. మాట్లాడుతున్నాం సార్. ఏమైంది? సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే. అది నాకు 2 కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ ఉన్నాయండి. అలాగే. ఆల్రెడీ మనకు ఏవిఎస్ హాస్పిటల్ ఒకసారి చెకప్ కూడా వచ్చాను మీ దగ్గరికి. అలాగే. మీ దగ్గర ఒకసారి చూపించుకున్నా సార్. అలాగే. రవి గారు, వాల్యూమ్ తగ్గియండి టీవీది. తగ్గించేసి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. లెఫ్ట్ లెగ్ లో రైట్ లెగ్ లో వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి సార్. అలాగే. అయితే రైట్ లెగ్ వచ్చేసి ఆ లిగమెంట్ కట్ కావడం వల్ల ఒకసారి సర్జరీ అయింది సార్ ఆ కాలుకు. అలాగే. ఆ లిగమెంట్ కట్ కావడం వల్ల ఆ లిగమెంట్ కట్ అయిన కానీ కింది మొత్తం కూడా వెరికోస్ వెయిన్స్ మొత్తం ఫామ్ అయినాయి సార్. అలాగే. అది ఓపెన్ సర్జరీ వల్ల ఇబ్బంది అవుతుంది అంటే నేను అక్కడ వెయిట్ చేశాను సార్. మన దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ కూడా వచ్చాను. అలాగే. లేజర్ ట్రీట్మెంట్ బెటర్ అంటే వచ్చాను సార్. ఈ లోపు నాకు డయాబెటిక్ వచ్చేసింది సార్. అలాగే. ఈ డయాబెటిక్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఏముండదు ప్రాబ్లము. లిగమెంట్ సర్జరీకి సంబంధం లేదు. డయాబెటీస్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంకా తొందరగా చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఏ కారణంగా కాళ్ళలో పుళ్ళు పడిందంటే ఈ షుగర్, బాడీలో ఉన్న ఎక్కువ షుగర్ వల్ల ఇంకా ఆ పుళ్ళు తగ్గకుండా ఇంకా బాగా మితిమీరిపోతాయి. మీరు లిగమెంట్ సర్జరీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ లిగమెంట్ సర్జరీ అయినప్పుడు కాలు తీక్షగా చూశారు కాబట్టి అప్పుడు మీకు తొందరగా నోటీస్ చేయడం జరిగింది. దీని వేరే ప్రాబ్లమ్స్కి సంబంధం లేదు. ఈజీగా చేస్తే పూర్తిగా తగ్గిపోతాయి. ఓకే. అండ్ డాక్టర్ గారు, చాలామందికి ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం వల్ల కాళ్ళ నొప్పులు అవి ఉంటాయి. దీనివల్ల నైట్ నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి సొల్యూషన్స్ చెప్తారు? రైట్. రోజంతా మనం నిల్చుకొని పని చేసుకోవటము లేదంటే మన యాక్టివిటీస్లో బిజీగా ఉన్నప్పుడు డెఫినెట్గా
ఈ వ్యారికోస్ వెయిన్స్లో బ్లడ్ అంతా కింద కాల్లో పూల్ అవుతుంది, పిక్కల దగ్గర అంత రక్తం అలా ఒక దగ్గర జామ్ అయి ఉండిపోతుంది. కాబట్టి రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళు రెస్ట్లెస్గా అనిపించడం, నిద్ర పట్టకపోవడం, కాళ్ళు నొప్పులు వేయటం, పీకటం, ఎవరైనా కాళ్ళు పడితే తొందరగా నిద్ర పడడం లేదా రిలీఫ్ రావడం మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఇది వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలు. సో దేర్ ఇస్ అ 70 to 80% అసోసియేషన్ ఆఫ్ వ్యారికోస్ వెయిన్స్ విత్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. అంటే పడుకుంటే కాళ్ళు రెస్ట్లెస్గా కదపడం అనే దానికి 80% మందిలో వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటామంటే సిమ్టమాటిక్ వ్యారికోస్ వెయిన్స్ అంటాం. సిమ్టమాటిక్ వ్యారికోస్ వెయిన్స్ ఉన్నప్పుడు ఆ వ్యారికోస్ వెయిన్స్ సాల్వ్ చేస్తేనే సిమ్టమ్స్ తగ్గుతాయి. అది సాల్వ్ చేయకపోతే తగ్గదు. అది సాల్వ్ చేయడానికి మనం ఇంత డిస్కస్ చేసుకున్నట్టుగా చిన్న లేజర్ అనే ప్రక్రియ ఉంది. చిన్న సూది పెట్టి లోపలే వెయిర్స్ అని కరిగిచ్చేస్తాం. అండ్ అది చేసుకున్న హాఫ్ అన్ అవర్కి, ఇప్పుడు ఇందాక ఫోన్ చేసిన పేషెంట్ కూడా చేసుకున్న అరగంటకి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. కాబట్టి ఫాలోఅప్స్కి రావడం, పోవటం, ఉద్యోగం ఎక్కడ కూడా డిఫెక్ట్స్ ఏమి ఉండవు వాళ్ళకి. అవి చేసుకుంటేనే రిలీఫ్ వస్తాయి. అలా కాకుండా కొంతమందికి ఈ వెరికోస్ వెయిన్స్ కనిపిస్తే కానీ ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఉండవు. అంటే లైఫ్ పర్ఫెక్ట్గా నార్మల్గా ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయక్కర్లేదు, కొన్నాళ్ళు సాక్స్ వేసుకోండి అని కొన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. సో ఆ వ్యత్యాసం అనేది వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్, అంటే ఈ వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే సివియారిటీ ఏంటి, దీనివల్ల మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని ఇవాల్యుయేట్ చేస్తేనే మనం డయాగ్నోస్ చేసి చెప్పగలుగుతాం. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, సురేష్. నమస్తే సురేష్ గారు. సురేష్ గారు, కాల్ డ్రాప్ అయింది. డాక్టర్ గారు, అంటే ఇప్పుడు వాస్కులర్ సర్జరీ అంటున్నారు, కోవిడ్ విజృంభిస్తుంది, ఇలాంటి టైంలో మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎవెస్ హాస్పిటల్లో? సో ఇప్పుడే కాదండి, మేము ఆ ఫస్ట్ లాక్డౌన్కి ముందు కూడాను మేము మా జాగ్రత్తలో మేము ఉంటూనే ఉన్నాం. సో మాకు పెద్ద మెయిన్ కన్ఫ్యూజన్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే, దీన్ని ఒక వాస్కులర్ హాస్పిటల్ కంటిన్యూ చేద్దామా, లేదంటే చాలామంది హాస్పిటల్స్ అంటే కోవిడ్ కేర్ హాస్పిటల్స్గా మార్చి చాలా ఫైనాన్షియల్ కూడా చాలా రెమ్యూనేటివ్గా చేశారు. బట్ మేము ఎప్పుడు కూడా మార్చలేదు. ఎందుకంటే దగ్గర హైదరాబాద్, మా బ్రాంచెస్ హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, మైసూర్లో ఉన్నాయి. సో మా బ్రాంచెస్ అన్ని దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఇన్ని బ్రాంచెస్కి వచ్చే ఇంతమంది క్లయింట్స్, కస్టమర్స్కి అందరికీ కూడా కష్టం అవుతుంది. కాబట్టి మేము ఎప్పుడు మార్చలేదు. మరి ఏం చేయాలి, ఎలాగ మా పేషెంట్స్ సేఫ్గా ఉంచుకోవాలంటే అందరికీ కోవిడ్ టెస్ట్ చేస్తున్నాం. మా స్టాఫ్ అందరికీ వ్యాక్సినేషన్స్, కోవిడ్ టెస్ట్ అన్నీ చేసాం. ఎవరైనా మైల్డెస్ట్ సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ఫోన్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు మా స్టాఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, మేము ఆ కేర్ అంతా మెయింటైన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు దాకా మా హాస్పిటల్ నుంచి ఎవరికి కోవిడ్ సంక్రమించడం జరగలేదు. ఈ కోవిడ్ అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు కూడా నేను సర్జరీస్ చేశాను. సో ఎప్పుడు కూడా ఎవరికి సంక్రమించలేదు. ఈ వాస్కులర్ సర్జరీస్ అనేది ఎమర్జెన్సీ, ఫెయిర్లీ చాలామందికి అర్జెంటుగా వారము, 3 రోజులు, 4 రోజులు చేయాలి. సో మనం లాక్డౌన్ వేసుకొని, డేట్లు వేసుకొని జూన్లో చేసుకుంటాం, జూలైలో చేసుకుంటాం అంటే కాల్ డ్యామేజ్ బాగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దగ్గర 30% మంది కాళ్ళు బాగా పుండు పడిన తర్వాత వస్తారు మా హాస్పిటల్కి. సో వాళ్ళకి మీరు కోవిడ్ అయిన తర్వాత రండి, మళ్ళీ 6 నెలల తర్వాత రండి, 9 నెలలు రండి అంటే ఆ 9 నెలలు వాళ్ళ ఉన్న ఉద్యోగం కూడా మానుకోవాల్సిన అవసరం వస్తుంది. సో డెఫినెట్గా ఇది ఒక ప్రాబ్లం. కాబట్టి దీన్ని ట్రీట్ చేస్తే తగ్గుతుంది. అండ్ మేము అన్ని కోవిడ్ రెస్ట్రిక్ట్ తీసుకున్నాం. బట్ మోర్ ఇంపార్టెంట్లీ అంటే నేను ఒక షాక్లోకి ఎప్పుడైతే వెళ్ళానో సెప్టెంబర్లో, అన్ని యాంపిటేషన్స్ అడ్వైస్ చేయడం అనేది అలాంటిది మళ్ళీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అండ్ మరొక కాలర్ ఉన్నారు, సునీత. నమస్తే అండి. మేడం నమస్తే మేడం. చెప్పండి. సార్ ఒకసారి మాట్లాడాలి మేడం. చెప్పండి. నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. అలాగే చెప్పండి సునీత గారు, మాట్లాడుతున్నాను. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అలాగే మీ టీవీ వాల్యూమ్ కట్టేసి ఫోన్లో మాట్లాడండి అమ్మా. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము మొన్న వాళ్ళు సార్ ఒక 4 months బ్యాక్ విజయవాడలో కలిసాం సార్. అలాగే మేము గుంటూరు అహల్య నర్సింగ్ హోమ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటా, అది బెడ్ రెస్ట్ లో నాకు వెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. క్లాట్ అయితే 6 months మీరు అదే వాడమన్నారు. ఏమండి ఒకసారి అది మెడిసిన్ మీ కాడికి వస్తే అదే మెడిసిన్ ఒకటి చెప్తారు. 6 నెలలు కంప్లీట్ అవుతుంది. ఒకసారి మా హస్బెండ్ మాట్లాడతారు. సార్ నమస్తే సార్. చెప్పండి. చెప్పండి. నాకు గుర్తుంది, చెప్పండి. అసలు మీ విషయం చెప్పండి. ఆవిడ ఇప్పుడు దాకా చెప్పారు, మళ్ళీ మీరు తీసుకున్నారు, చెప్పండి. ఒక 4 months అట్లా వాడమని చెప్పారు సార్. అలాగే ఇప్పుడు కంటిన్యూ చేసాం. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆ క్వశ్చన్ వినిపించట్లేదు. సో మందులు వాడాలా లేదా అంటే వాడాలి, నన్ను కలిసేదాకా వాడాలి. డీవీటీ అంటే లోపల క్లాట్ వచ్చింది మీకు. క్లాట్ ఎందుచేత వచ్చిందో మనం కనుక్కునేదాకా ఈ మందు వాడటం అవసరము.
సో మీరు ఈ ఆదివారం నేను మళ్ళీ విజయవాడ వస్తున్నాను, మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండి. ఇట్లాంటి కాంప్లికేటెడ్ హిస్టరీ అంటే మొత్తం ఫైల్ అంతా చూడాలి కదా, మీరు ఒకసారి నంబర్ కాల్ చేసి విజయవాడ వచ్చి చూపించండి, నేను చూసి చెప్తాను. అండ్ మరొక కాలర్ డాక్టర్ గారు రాజశేఖర్. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. చెప్పండి. సార్ నేను ఆల్రెడీ మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఒక 3.5 years బ్యాక్. అలాగే అల్సర్ స్టార్ట్ అయిన తర్వాత నేను మీ దగ్గరికి రావడం జరిగింది. అలాగే మీరు ట్రీట్ చేశారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రజెంట్. నాకు ఇప్పటివరకు అటువంటి సింటమ్స్ కానీ మళ్ళీ అల్సర్ స్టార్ట్ అవడం కానీ ఆ ప్రాబ్లం ఏం లేదు సార్. అయితే నేను చేసింది ఏంటంటే ఇంకేదన్నా ఫర్దర్ గా జాగ్రత్తలు తీసుకోమంటారా లేదా అని అడుగుదామని చేశాను. ఒకసారి మీకు కూడా నేను చెప్దామని ఆ ఫీలింగ్ షేర్ చేసుకోవాలని చేశాను సార్. థ్యాంక్ యూ. ఇండియాలో ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే మనం బాగు చేసిన 99.9% మంది ఎవరు కూడా మాకు ఫోన్ చేయడం కానీ చెప్పడం కానీ జరగదు. బాగవని 0.1% మాత్రం ఫోన్ చేసి ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఇక్కడికి వచ్చాం అక్కడికి వచ్చాం అని చెప్తుంటారు. సో అప్పుడప్పుడు ఇలాంటి యాక్ట్స్ ఆఫ్ గ్రేట్ఫుల్నెస్లలో మా జీవితం కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకసారి అంటే అల్సర్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న బ్లాక్నెస్ కూడా చూడాలండి. సో ఎవరికైనా కాళ్ళలో పుండు పడిందంటే దగ్గర 8 నుంచి 10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేస్తే తప్ప కాళ్ళలో పుండు పడదు. అలా చేసినప్పుడు ఆ చుట్టుపక్కల స్కిన్ డ్యామేజ్ ఉందా లేదా, ఉంటే మరికొన్నాళ్ళు అలా సాక్స్లు వేసుకోవడం అవసరం, ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేయాలి. దెబ్బలు తగలకుండా, ఆయింట్మెంట్స్ పెట్టకుండా, క్రీమ్స్ పెట్టకుండా దాన్ని కేర్ఫుల్గా నేను అందరికీ చెప్తాను. ఒకసారి అల్సర్ వచ్చి దాని తర్వాత రిపేర్ అయిన చర్మం పట్టు వస్త్రం లాంటిది. దానికి మీరు ఎలా అయితే స్ట్రాంగ్ డిటర్జెంట్స్, సన్, వాటర్ తగిలినీరో అదే మాదిరి ఈ ఏరియాని కూడా కేర్ఫుల్గా ఉంచుకోవాలి. పర్ఫ్యూమ్స్, సోప్స్ ఇట్లాంటివి ఏం తగిలియకూడదు. బట్ అది నేను చెప్పే ముందు ఒకసారి మిమ్మల్ని చూస్తే బెటర్. సో జస్ట్ మేక్ ఇట్ హ్యాబిట్. నేను నాకు వచ్చి జస్ట్ అలా కర్టసీ కాల్ కలిస్తే ఐ విల్ నాట్ ఈవెన్ టేక్ యూ ప్రొఫెషనల్ ఫీజు కూడా తీసుకోను. ఒకసారి రండి. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ అండ్ ఐ ఎంకరేజ్ మోర్ ఆఫ్ ద పీపుల్. మీలాగా ఎవరైనా తగ్గిన వాళ్ళు ఎవరైనా కాదు, 15,000 మందిలో 99% మంది తగ్గింది. వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. వెల్, అండ్ డాక్టర్ గారు కాస్మెటిక్ సర్జరీ అంటే ఏంటి? రైట్. సో వారికోస్ వెయిన్స్ కాస్మెటిక్గా ఏమైనా చేయొచ్చా అంటే ఇది అసలు ఏమైనా దీనికి అంటే చాలామందికి నొప్పి బాధ ఉంటే కదా మనం రమ్మంటున్నాం. అంటే వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అన్నాం. అంటే ఈ వారికోస్ వెయిన్స్ వల్ల సమస్య ఉంటే కదా మనం బాగు చేస్తాం అంటున్నాం. కొంతమందికి అలా విజిబుల్గా అంటే ఆ ప్రాబ్లం నొప్పి బాధ లేకుండా, అల్సర్ లేకుండా ఈ వెయిన్స్ కనిపించడం వల్ల దే ఫీల్ అదొక అందవికారమైన వెయిన్స్లా ఉన్నట్టు కొంతమందికి. మరికొంతమందికి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినట్టు. కొంతమంది చిన్న దుస్తులు వేసుకోవాలనుకుంటే లేడీస్ స్పెషలీ షార్ట్ క్లోత్స్ వేసుకోవాలంటే దే ఫీల్ వెరీ కాన్షియస్. అలాంటి వాళ్ళకి కూడా మనం ఆఫర్ చేయొచ్చు. దానికి కాస్మెటిక్ వారికోస్ వెయిన్స్ అంటాం. అంటే దానికి చిన్న నీడిల్స్ పెట్టి చిన్న ఇంజెక్షన్స్ చేయటం కానీ లేదా లేజర్ పద్ధతులు కూడా వాటిని పూర్తిగా పరిపూర్ణంగా తగ్గించవచ్చు. కాకపోతే అది చేసే ముందు ఒక అగ్రిమెంట్కి రావాలి. ఇది చేసినందుకు ఇది ఒక చిన్న ఆపరేషన్, దీనివల్ల నొప్పులు వస్తాయి, మీకు ఆపరేషన్ ముందు నొప్పులు లేవు కాబట్టి ఈ నొప్పులు భరించాలి, ఎందువల్ల కాస్మెటిక్గా అందంగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి. సో కాస్మెటిక్ సర్జరీ అనేది కొంచెం స్లైట్లీ డిఫరెంట్ యాంగిల్స్లో వర్క్ చేస్తుంది. మనం ఏమైనా సిమ్టమాటిక్ అల్సర్ ఉన్న పేషెంట్ కొన్నాం అనుకోండి, నొప్పి ఉంటే ఇంకేం చేస్తామయ్యా మీరు నొప్పి పుండు తగ్గాలి కదా అని చెప్పడం జరుగుతుంది. అది చాలా సింపుల్ డిస్కషన్. బట్ కాస్మెటిక్ రీజన్స్కి మనం వెయిన్స్ చేసినప్పుడు దాని మీద కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. మీకు ఏ కారణం వల్ల మీరు నిజంగా చిన్న దుస్తులు వేసుకుంటారా లేదంటే జస్ట్ ఊరికే చేయించుకుంటున్నారా అంతా ఒక డిస్కషన్ చేసి అవసరం ఉంటే అప్పుడు చేస్తే మంచిది. అంటే వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధులు అనేవి వస్తుంటాయి, వారికోస్ వెయిన్స్ వస్తాయండి? రైట్. వంశపారంపర్యత చాలా కామన్ అండి. వంశపారంపర్యత దగ్గర 84% మందిలో వంశపారంపర్యత ఉంటుంది. అంటే వారికోస్ వెయిన్స్ గ్రస్తులు మన వాళ్ళ ఫ్యామిలీలో అడిగామంటే మదర్కో, బ్రదర్కో లేదంటే మేనమామలకో, ఫాదర్కో వాళ్ళు దగ్గర 84% మంది ఎవరికి ఉందని చెప్తారు. మా దగ్గర చాలాసార్లు మదర్ అండ్ సన్కి పక్క థియేటర్లో కూడా ఆపరేషన్ చేయడం జరిగింది, బ్రదర్స్ని ఇద్దరిని చేయడం జరిగింది. ఇలాగ చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. సో వంశపారంపర్యత చాలా కామన్. అలానే ఒక కాలుకి వచ్చిన తర్వాత 94% మందిలో రెండో కాల్లో కూడా ఉంటుంది. అది కూడా కామన్. సో ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్ కామన్. బైలాటరాలిటీ ఈజ్ ఆల్సో వెరీ కామన్. అంటే రెండు కాళ్ళలో రావడం కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. చూడటానికి ఒక కాల్లో ఉన్నా కూడా స్కాన్ చేస్తే రెండో కాల్లో దొరుకుతుంది. వారికోస్ వెయిన్స్కి ట్రీట్ చేయించుకున్న తర్వాత ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలంటారు? అంటే రెగ్యులర్గా ఉంటే సరిపోతుందా, అంటే ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే, లేదంటే ఏమైనా స్పెషల్ డైట్ మెయింటైన్ చేయాలా?
రైట్. సో ఇదొక ఓల్డ్ ఆయుర్వేదిక్ కాన్సెప్ట్ అండి. మనం తిన్న ఆహారమే మన ఆరోగ్యం అనేది ఒక పాత కాన్సెప్ట్. దానికి ఎటువంటి వాల్యూ కూడా లేదు. యాక్చువల్గా అన్ని రకాల ఫుడ్ తీసుకోవచ్చు. ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వ్యారికోసన్స్ పెరగదు, ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా వ్యారికోసన్స్ తగ్గదు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత చీమ్ వస్తువులు తినకూడదు ఇవంతా అంటారు, అంతా కంప్లీట్ నాన్ సెన్స్. దానికి ఏం వాల్యూ లేదు. దయచేసి అన్ని రకాల ఫుడ్ తీసుకోవచ్చు. కామన్ సెన్స్ ఫాలో అవ్వాలి. బాగా లావుగా ఉండేవాళ్ళు లో క్యాలరీ డైట్ తీసుకోవాలి, షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ డైట్ తీసుకోవాలి, బీపీ ఉన్నవాళ్ళు ఏమైనా లో సాల్ట్ డైట్ తీసుకోవాలి. అట్లాగా కామన్ సెన్స్ వాడుతూ వ్యారికోస్ వెయిన్స్కి మాత్రం స్పెసిఫిక్గా ఏం డైట్ లేదని తెలుసుకోవడం అవసరం. వెల్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ వీక్ కూడా ఇంకొంచెం డీటెయిల్గా ఇంకొన్ని వివరాలు అందించారు వ్యారికోస్ వెయిన్స్కి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇది ఇవాల్టి జీవనరేఖ ప్రత్యేక లైవ్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.